హలో, నేను విశేషరావు. ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నోటి నుంచి అర్బన్ నక్సలైట్ అనేటువంటి పేరు వస్తుంది. ఎవరి గురించి అంటే రాహుల్ గాంధీ గారి గురించి మోడీ గారు అనేక వేదికల మీద ఉపయోగించినటువంటి మాట ఇది. అర్బన్ నక్సలైట్, అర్బన్ నక్సల్స్ పెరిగిపోతున్నారు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి తరచూ నరేంద్ర మోడీ గారు ప్రస్తావించినటువంటి పదవి అది. అర్బన్ నక్సలైట్లు ఏమో కానీ ఇప్పుడు మైదానపు టెర్రరిస్టులు కనిపిస్తున్నారు. వాళ్ళల్లో వీర రాఘవరెడ్డి గారు ఒకళ్ళు అని చెప్పి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. చెప్పుకోవడానికి ఇప్పుడు ఉదాహరణ కూడా కనిపిస్తుంది. ఆయన చేసినటువంటి ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేది. ఆయన కోసలేంద్ర అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టాడు. స్వచ్ఛంద సంస్థను పెట్టి మైదాన ప్రాంతంలోనే రిక్రూట్మెంట్స్ చేశారు. ఆయన రిక్రూట్మెంట్ చేయడానికి 350 రూపాయలు మీకు అడ్మిషన్ ఫీజు తీసుకున్నాడు కోసలేంద్ర ట్రస్ట్లో జాయిన్ అవడానికి. కొన్ని వందల మందిని ఆ ట్రస్ట్లో చేర్చుకున్నాడు. దానికి కారణం ఏంటంటే చేరడానికి నెలకి 20,000 రూపాయలు శాలరీ ఇస్తానని చెప్పి ఆయన చెప్పారు. చేరినటువంటి వాళ్ళకి ఒక శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఆ శిక్షణ ఏంటంటే సహాయ కార్యక్రమాలు చేయాలి సైన్యానికి, లేదా హిందూ దేవాలయాలు చేయాలి, మీరు డొనేషన్స్ కలెక్ట్ చేయండి అని చెప్పి డొనేషన్ కలెక్ట్ చేయడానికి వీళ్ళని పంపించారు, ఈ ఆర్మీని పంపించారు అనేది పోలీసులు తాజా విచారణలో బయటపడింది. సాధారణంగా మనం సిటీస్లో చూస్తూ ఉంటాం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, అన్నివి కావు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ చిన్నపిల్లల్ని లేదంటే యుక్త వయసు ఉన్నటువంటి వాళ్ళని కొన్ని విరాళాలు సేకరించడానికి వాళ్ళు డబ్బాలు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. ఆర్ఫనేజ్కి సహాయం చేయండి, లేదా వితంతు హోమ్స్కి సహాయం చేయండి, వృద్ధాశ్రమాలకి సహాయం చేయండి అంటూ మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక పెద్ద మాఫియా అనేది అప్పుడప్పుడు వస్తున్నటువంటి న్యూస్. దాన్ని ఒక పెద్ద బిజినెస్గా కొన్ని సంస్థలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరు డొనేషన్స్ ఇవ్వకండి అని చెప్పి కూడా న్యూస్ చాలా సందర్భాల్లో వచ్చింది. కొన్ని సంస్థల మీద కేసులు కూడా ఫైల్ అయినాయి. ఒక స్వచ్ఛంద సంస్థ అంటూ రిజిస్టర్ చేయించుకోవటం, ఆ స్వచ్ఛంద సంస్థలో కొంతమంది సభ్యులుగా చేర్చుకోవటం, వాళ్ళకి శాలరీస్ ఇవ్వటం, వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఆర్గనైజేషన్ పేరు చెప్పి వాళ్ళు రోడ్ల మీద ఒక రకంగా అడుక్కోవటం అంటారు కదా, దీన్ని హైటెక్ అడుక్కోవటం అంటారు. అడుక్కోవటంలో కూడా కొత్త పొంద అన్నమాట. ఆ విధంగా విరాళాలు సేకరించి సాయంత్రానికి తీసుకొస్తే ఆ తీసుకొచ్చినటువంటి విరాళంలో వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ రీచ్ అయితే కనుక కమిషన్ ఇవ్వడం, ఇలాంటివి చేసేటువంటి స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి. వాటి మీద నిఘా కూడా పెట్టారు. కొన్ని సంస్థల మీద చర్యలు కూడా తీసుకున్నారు. జస్ట్ లైక్ బిజినెస్. ఇప్పుడు జనరల్గా మనం కొన్ని కంపెనీలు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి, లేదా ఇతర ప్రొడక్ట్స్కి సంబంధించిన అమ్మేటువంటి కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు ఏం చేస్తారంటే మినిమం శాలరీ పెడతారు. శాలరీ పెట్టి ఈ శాలరీ మీకు రావాలంటే అని చెప్పి ఒక టార్గెట్ పెడతారు. నెలకి మీరు 1,00,000 రూపాయలు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని మీరు 1,00,000 రూపాయలు వాల్యూ కూడినటువంటి ప్రోడక్ట్ని అమ్మాలి. అమ్మితే మీకు ఈ మినిమం శాలరీ వస్తుంది. ఆ 1,00,000 రూపాయల తర్వాత మీకు ఎంత అమ్మితే అంత కమిషన్ రూపంలో వస్తుంది అనేది ప్రొడక్ట్లో కానీ లేదంటే రియల్ ఎస్టేట్లో కూడా అదే చెప్తుంటారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా రిక్రూట్మెంట్ అలానే ఉంటుంది ఎంప్లాయ్మెంట్కి. సేమ్ అలానే స్వచ్ఛంద సంస్థలు పెట్టి అదే తరహాలో రోజుకి మీరు ఎంత కలెక్ట్ చేస్తారు, లేదా నెలకి ఎంత కలెక్ట్ చేస్తారు అనేది నిర్ణయిస్తారు. ఆ కలెక్ట్ చేసేటువంటి అమౌంట్ నిర్ణయించి ఫిక్స్ చేస్తారు. 10,000, 15,000, 20,000. ఇప్పుడు కోసలేంద్ర స్వచ్ఛంద సంస్థ ఫిక్స్ చేసినట్టు ఒక 20,000 శాలరీ ఫిక్స్ చేస్తారు. ఈ 20,000 శాలరీ మీకు రావాలంటే మీరు డొనేషన్స్ నెలకి ఒక 2,00,000 రూపాయలు తీసుకురావాలని టార్గెట్ పెడతారు. ఆ 2,00,000 రూపాయల తర్వాత మీరు 3,00,000 రూపాయలు కనుక తీసుకురాగలిగితే ఆ అదనంగా తీసుకొచ్చినటువంటి 1,00,000 రూపాయల్లో మీకు 30% లేకపోతే 40% మీకు కమిషన్ వస్తుందని చెప్పి చెప్తారు. ఈ తరహాలో బిజినెస్ చేస్తూ ఉన్నాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు. బహుశా అలాంటి బిజినెస్ చేసేటువంటి స్వచ్ఛంద సంస్థ కోసలేంద్ర స్వచ్ఛంద సంస్థ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది తెలంగాణ పోలీస్.
ఎందుకంటే ఈ వీరరాఘవరెడ్డి అనే అతను ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సంబంధించినటువంటి ఇతను. అక్కడి నుంచి మణికొండలో ఈయన స్థిరపడ్డాడు, మణికొండలో ఆఫీస్ పెట్టాడు. మణికొండ నుంచి ఈ కోసలేంద్ర అనేటువంటి స్వచ్ఛంద సంస్థని ఆపరేట్ చేస్తూ ఉన్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో 2 చోట్ల ఈ స్వచ్ఛంద సంస్థను ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఆపరేట్ చేస్తూ ఫండ్ కలెక్షన్కి ఆయన ఈ యూత్ని ఉపయోగించుకుంటున్నారు. 20,000 రూపాయల శాలరీ అనగానే చేరిపోతున్నారు. ఈ మధ్యకాలంలో వాళ్ళకి డ్రెస్ కోడ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ డ్రెస్ కోడ్ను కూడా గోదావరి జిల్లాలోనే డిజైన్ చేసి అక్కడే ఆయన తయారు చేయించారు. ఆ డ్రెస్ కోడ్ తోటి ఒక 20 మంది సుమారుగా ఇప్పుడు రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళారు ఇటీవల. ఈయనతో పాటు వీరరాఘవరెడ్డితో పాటు అక్కడికి వెళ్ళి అక్కడ రంగరాజన్ గారిని బెదిరించారు, ఆయన మీద దాడి చేశారు. అది సీసీ కెమెరాల్లో ఉండేటువంటి ఫుటేజీ బయటకు వచ్చింది కూడా, ఏ విధంగా దాడి చేస్తున్నారు రంగరాజన్ గారిని అని. ఇది ఇప్పుడు నేషనల్ వైడ్ న్యూస్ అయిపోయింది. ఎందుకంటే రంగరాజన్ గారు అనే అతను కేవలం చిలుకూరు బాలాజీ ప్రీస్ట్గానే కాదు, ఆయన ఒక రకంగా ప్రీస్ట్గా ఉంటూనే తెలుగు సమాజానికి, భారతదేశ సమాజానికి బాగా పరిచయం అయినటువంటి ప్రీస్ట్ ఆయన. బాలాజీ టెంపుల్ని, చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఎలాంటి ప్రోటోకాల్ దర్శనాలు కానీ లేదంటే విఐపి దర్శనాలు కానీ లేకుండా అందరికీ ఒకే దర్శనం కల్పించడం అనేది ఆయన రంగరాజన్ గారికే చెల్లింది. ఆయన చిలుకూరు బాలాజీ టెంపుల్ నిర్వహణ నుంచి తప్పించేసి ఓన్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది రాజకీయ నాయకులు ప్రయత్నం చేశారు. కానీ అది ఎవరి వల్ల కాలేదు కూడా. ఒక రకంగా ఆయన ఫైట్ చేశారు. ప్రభుత్వమే అసలు ఎండోమెంట్ కింద తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసింది ఒకనొక మూమెంట్లో. దాని మీద కూడా ఆయన ఫైట్ చేశారు. అనేక అంశాల మీద ఫైట్ చేసి ఆ ఆలయానికి సంబంధించినటువంటి పవిత్రతను కాపాడుతూ వస్తూ ఉన్నారు ఆయన. ఇప్పుడు తాజాగా ఆయన చెప్తున్నటువంటి మాటలు కూడా అదే. వెంకటేశ్వర స్వామి డైరెక్ట్గా స్వర్గం నుంచి భూలోకానికి ఎక్కడికి వచ్చారంటే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చారని చెప్పి చెప్తున్నారు. అలాంటి దేవాలయం యొక్క పవిత్రతని కాపాడటంలో రాజీ పడనని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాంటి టెంపుల్ ప్రీస్ట్ని దాడి చేసి బెదిరించి ఆయన దగ్గర నుంచి ఫండ్స్ వసూలు చేయడంతో పాటు బాలాజీ టెంపుల్కి వస్తున్న భక్తుల్ని ఈ రామరాజ్యం సైన్యంలో చేర్చాలి అనేటువంటి ఒక కండిషన్ పెట్టారు అని అంటే, ఇప్పుడు ఈ స్వచ్ఛంద సంస్థ ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది? ఈ స్వచ్ఛంద సంస్థను రిజిస్టర్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఇది కంపెనీ లా ప్రకారం రిజిస్టర్ చేశారా? ఇంత మైదానపు టెర్రరిజం జరుగుతుంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నక్సలైట్లు అడవుల్లో ఉంటారు, మావోయిస్టులు అడవుల్లో రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు మైదాన ప్రాంతాలకు రారు. ఎప్పుడు మైదాన ప్రాంతాలకు వచ్చే ప్రసక్తే లేదు, అడవుల్లోనే ఉంటారు. వాళ్ళు ఏదో తుపాకీ తోటతోటే న్యాయం అనేది నమ్ముతూ ఉంటారు. మరి ఈ వీరరాఘవరెడ్డి అనే అతనికి దేని ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పి రామరాజ్యం అనేటువంటి పేరుతోటి కాన్సెప్ట్ తోటి కోసలేంద్ర అనేటువంటి స్వచ్ఛంద సంస్థను చేపట్టి మైదానపు రిక్రూట్మెంట్లు చేసుకొని ఈ విధంగా ఆయన దాడులు చేస్తున్నారు అని అంటే కేవలం రంగరాజన్ గారి దాడి జరిగిన కారణంగానే అతను భోగవతం బయటకు వచ్చింది వీరరాఘవరెడ్డి గారు. అంతకుముందు వీరరాఘవరెడ్డి ఎన్ని ఆకృత్యాలు, ఎన్ని దారుణాలకు పాల్పడ్డారనేది ఇప్పటివరకు బయటకు రావట్లా. అసలు ఆంధ్రప్రదేశ్లో ఆయన గత ప్రభుత్వ హయాంలో ఈ కోసలేంద్ర అనేటువంటి ట్రస్ట్ని పెట్టారు, రామరాజ్యం అనే దాన్ని పెట్టారు, 22లోనే పెట్టారని చెప్పి తెలుస్తుంది. మరి అప్పటి నుంచి ఎన్ని కార్యక్రమాలు చేశారు ఈయన, ఎన్ని ఆకృత్యాలకు పాల్పడ్డారు, ఎన్ని రకాల దారుణాలకు పాల్పడ్డారు అనేది బయటికి రావాల్సి ఉంది. ఇప్పుడు ఇలాంటి రిక్రూట్మెంట్స్ కేవలం ఈ కోసలేంద్ర ట్రస్ట్ తోటి చేసి మైదాన ప్రాంతంలో టెర్రరిస్టులు తయారు చేస్తున్నటువంటి ఈ వీరరాఘవరెడ్డి అనే అతని తరహాలో ఇంకా ఎన్ని సంస్థలు ఉన్నాయి అనే దాని మీద కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. లేదంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారు అని చెప్పి సామెత ఉంది. మొత్తం రాష్ట్రాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పేంత వరకు నిఘా సంస్థలు ఉండకూడదు. ఇప్పుడు ఈ సంస్థ ఏ విధంగా అయితే మైదాన ప్రాంతంలో ఈ రిక్రూట్మెంట్ చేసిందో ఇలాంటి సంస్థలు ఎన్ని ఇలాంటి రిక్రూట్మెంట్ చేసి యూత్ని పక్కదోవ పట్టించి ఇల్లీగల్ కార్యక్రమాలు చేయిస్తున్నాయి అనే దాని మీద కూడా విచారణ జరపాలి. విచారణ జరపడంతో పాటు వీళ్ళని వీరరాఘవరెడ్డి అనే అతన్ని అసలు మూలాలు ఏంటి, ఇతను వెనక ఎవరున్నారు, ఇతను వెనక ఉన్న రాజకీయ పార్టీ ఏంటి, 2 రాష్ట్రాల్లో ఇది నడుపుతున్నాడంటే
రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రమేయం లేకుండా సాధ్యం కాదు. మరి ఏ రాజకీయ పార్టీ ఉందని చెప్పి ఈ నిఘా సంస్థలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నాయో కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉందని. లేదంటే లా అండ్ ఆర్డర్ ఒకసారి కంట్రోల్ తప్పితే అది ఎటువైపు దారితీస్తుందో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ మనకి. అందుకే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. రంగరాజన్ గారి మీద దాడి చేసినటువంటి వీళ్ళని టెర్రరిస్టులుగా భావించాలా, లేదంటే వీళ్ళని హిందూవాదులుగా భావించాలా, ఎలా భావించాలి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.